మానవులమైన మనము మనసు ప్రభావంతో ఎక్కువ ఉంటాం. మనం అంటే ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటాయి. ఈ మనసుకి సత్యం తెలియనంతసేపు అది ప్రపంచం వైపు తిరిగే ఉంటుంది. ఆ ప్రపంచం వైపు తిరిగిన మనసుకి ఫస్ట్ వచ్చేది కోరికలు. ఈ కోరికల వల్లే మనకి ఎక్కువ బంధాలు ఏర్పడతాయి. ఈ ప్రపంచంలో చూడండి, ప్రతి ఒక్క మనిషి ఏదో కోరికతోనే జీవిస్తాడు. ఆ కోరిక సహజం అనుకుంటాడు. కోరుకోకపోతే ఎలా అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కోరిక లేకపోతే జడంలాగా బతకాలా అని అడుగుతారు. ఈ సృష్టి ఎందుకు, సృష్టిలో ఇన్ని రకాలు ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, భాగ్యాలు ఎందుకు, ఇవ్వబడినవన్నీ మా కోరికలు తీర్చుకోవడానికే కదా పుట్టేము అని కూడా ఆలోచించే మూర్ఖులు కూడా ఉంటారు. అంటే కొంతమంది మాంసం మానరా అంటే అవి మా కోసం సృష్టించబడినవి అనే మూర్ఖులు అని ఎందుకన్నానంటే, చెప్పినా అర్థం చేసుకోలేని మనస్తత్వం ఉన్న వాళ్ళని మూర్ఖులే అనుకోవాలి. ఎందుకంటే పాపం అని తెలియనప్పుడు తినొచ్చు. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నీ ప్రాణం నీకెంత తీపో ఆ జీవి ప్రాణం దానికి అంతే తీపి, దానికి అంతే ఉంటుంది బతకాలని కోరిక అని మనం ఎంత నేర్పుతున్నా, లేదు మా కోసమే పుట్టినాయి, లేదా పూర్వం నుంచి ఎందుకు చేస్తున్నారు, ఇంత వాదిస్తున్నారు అంటే వాళ్ళకి తినాలనే కోరిక ఎంతగా ఉందో మనకు అర్థమవుతుంది. కోరిక కోరినప్పుడు బాగుంటుంది, కోరిక తీర్చుకున్నప్పుడు బాగుంటుంది. ఆ కోరికకి వచ్చే కర్మఫలం అనుభవించేటప్పుడు ఉంటుంది బాధ. మనిషికి సుఖభ్రాంతి చాలా ఎక్కువట. ఆ సుఖభ్రాంతి వల్ల ఎన్నో కర్మలు చేస్తాడు. ఆ కర్మఫలం అనుభవించేటప్పుడు తీరని దుఃఖం అంటాడు బుద్ధుడు.